ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ముందుగా ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి అనమాట. సో ఈ మధ్య వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి అనమాట. సో ఒక నెల నుండి మా బాబాయ్ కొంచెం ఆరోగ్యం బాగలేకపోవడము, ప్లస్ నిన్న 30వ తేదీ స్వర్గస్థులు అవ్వడము, మరియు నిన్న 9వ తేదీ సో పెద్ద కర్మ జరగడం అనేది వెంటనే జరిగిపోవడం వల్ల వీడియోలు అనేవి పెట్టడం కుదరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గేమ్ చేంజర్ ఈ మూవీ ఎలా ఉంది అంటే, సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో ముఖ్యంగా శంకర్ గారి సినిమాలు, పాత సినిమాలు ఎలా ఉంటాయి మీకు అందరికీ తెలిసిన విషయమే. జెంటిల్మాన్ కానీ, రోబో కానీ, మరియు బాయ్స్ కానీ అలాంటి మంచి మంచి చిత్రాలు అందించిన శంకర్ గారు స్క్రీన్ ప్లేకి తను పెట్టిందిగా పేరుంటారు. కాకపోతే ఈ స్క్రీన్ ప్లే కొంచెం డల్ ఉంది, అయినప్పటికీ సినిమా అనేది చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ మూవీ మీద అసలు కొంతమంది సినిమానే చూడకోకుండా, అలానే కాకుండా కొంతమంది అయితే మరి అంటే సినిమానే నెగిటివ్ ప్రచారం చేయాలని ఫిక్స్ అయిపోయి అసలు మూవీ చూడకుండా మూవీ రివ్యూస్ చేస్తున్నారు. ప్లస్ మరి చిరంజీవి అంటే గిట్టనంటే వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ అంటే గిట్టనంటే వాళ్ళు కానీ మనకి ఒక నెగిటివ్ ప్రచారానికి అయితే తెరదీశారు. సో ఈ ప్రచారం కూడా ఎలా చేస్తున్నారంటే, గేమ్ చేంజర్ మూవీ మరీ చండాలంగా ఉంది, ప్లస్ నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఈ మూవీ యొక్క పూర్తి నెగిటివిటీ అనేది మూటగట్టుకుంటున్నారు. సో వీటన్నిటికీ అడ్డుకట్టడానికే ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ ముఖ్యంగా ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి యాక్టింగు అంటే రంగస్థలం ముందు ఎలా ఉందో తెలియదు కానీ, సో ఒక లెవెల్ వరకు ఉండేది. కానీ రంగస్థలం నుండి ఆ యాక్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. అలాగే RRRతో ఆ యాక్టింగ్ని ఇంకా పదును పట్టారు. గేమ్ చేంజర్ ఓల్ అండ్ సోల్గా అంటే ఆయనే పూర్తి బాధ్యతలు మోసాడు కాబట్టి, సో RRR అనేది ఎన్టీఆర్ గారు ప్లస్ రామ్ చరణ్ గారు మనకి భుజస్కంధాల మీద మోసారు కాబట్టి, మరియు జక్కన్న బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి, అలాగే ఈ గేమ్ చేంజర్కి ఓన్లీ రామ్ చరణ్ అనే వాళ్ళే మనకి భుజస్కంధాల మీద మోసారు. అలాగే మరి శంకర్ గారి డైరెక్షన్, సో శంకర్ గారి డైరెక్షన్ మీరు ఎన్నో మూవీస్ చూస్తుంటారు. జెంటిల్మ్యాన్ కానీ, మరియు అలాగే బాయ్స్ కానీ, నాకు ఇష్టమైన మూవీ ఒకే ఒక్కడు కానీ, అలా ఎన్నో మూవీస్ అన్నమాట. సో ముఖ్యంగా ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే, మనకి రామ్ చరణ్ గారు ఫస్ట్ ఐపీఎస్లో కనబడతారు. సో ఐపీఎస్ నుండి మనకి ఐఏఎస్గా ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు, మనకి ఐఏఎస్ చదవడానికి ఏ అంశాలు దారితీసినాయి, మరియు ఐఏఎస్ చదివిన తర్వాత మనకి ఎందుకు సస్పెండ్ అయ్యాడు, మరి అలాగే కాకుండా మనకి మనకి ఎన్నికల కమిషనర్గా ఎందుకు వచ్చాడు అనేది ఈ కథాంశంలో ముఖ్య భాగం. సో అలానే కాకుండా మనకి రామ్ చరణ్ గారు 3 పాత్రల్లో కనిపిస్తారు. మనకి ఏంటంటే మనకి ఐపీఎస్గా కనిపిస్తారు, మనకి ఎన్నికల ఆఫీసర్ అంటే ఐఏఎస్గా కనిపిస్తారు, మరి అలాగే కాకుండా అప్పన్న క్యారెక్టర్. సో అప్పన్న క్యారెక్టర్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారు జీవం పోసారనే చెప్పాలి. సో మనకి సినిమా నటినటులు కానీ, మనకి శంకర్ గారు కానీ, మరియు అలాగే కాకుండా మనకి నిర్మాత అయినటువంటి దిల్ రాజు గారు కానీ, ప్రతి ఒక్కరూ అప్పన్న క్యారెక్టర్ గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నారు అని అందరూ అనుకుంటారు. కానీ ఈ సినిమా చూస్తే ఏమవుతుందంటే, అప్పన్న క్యారెక్టరే మెయిన్ అండ్ సోల్గా కనపడుతుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ వీడియో అనేది మనకి ఒక 45 మినిట్స్ మాత్రమే ఉంటుంది. కానీ మనకి ఏదంటే మనకి ప్రీ ఇంటర్వెల్ ముందు ఈ కథాంశం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, అప్పన్న క్యారెక్టర్. సో అదొక ప్రీ ఇంటర్వెల్ ముందు ఒక 20 నిమిషాలు, మరి అలానే కాకుండా మనకి ఇంటర్వెల్ తర్వాత ఒక 25 మినిట్స్, టోటల్గా ఒక 45-50 మినిట్స్ ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్ అనేది రామ్ చరణ్ గారు నట విశ్వరూపం చూపించారు. అలానే కాకుండా మనకి ఈ కథాంశంలో మనకి ప్రముఖ పాత్ర పోషిస్తే అప్పన్న క్యారెక్టరే. సో మనకి ఇంకో విషయం గురించి చెప్పాలంటే, మనకి నటుల గురించి చెప్పాలంటే, రామ్ చరణ్ గారు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. సో మూవీ మొత్తం తన భుజస్కంధాల మీదే నడిపించారు. అలానే కాకుండా మనకి మెయిన్ ఇంకొక పాత్ర గురించి చెప్పాలంటే, మనకి ఎస్జే సూర్య గారు ఆయన యాక్టింగ్ అనేది సరిపోదా శనివారంలో ప్రతి ఒక్కరూ చూశారు. సో అంటే ఆయన మనకి ఒక డైరెక్టర్ అంటే మనకి పవన్ కళ్యాణ్ గారితో ఖుషి ప్లస్ కొమరంపులి అలాంటి సినిమాలు తీసిన ఎస్జే సూర్య గారు మనకి డైరెక్టర్ నుండి యాక్టర్ వరకు ఎంత ఎలా ట్రాన్స్ఫర్ అయ్యారు అనేది సరిపోదా శనివారంలో ప్రతి ఒక్కరూ చూశారు. అలానే కాకుండా సరిపోదా శనివారంలో జస్ట్ మనకి ఆయన యాక్టింగ్లో ఒక ట్రైలర్లో ఒక భాగమే అన్నట్టుగా మనకి గేమ్ చేంజర్లో అయితే మటుకి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. అలానే కాకుండా రామ్ చరణ్కి మరియు మనకి ఎస్జే సూర్య గారికి వచ్చిన మధ్య సీన్స్ అనేవి టామ్ అండ్ జెర్రీ టైప్లో ఉంటాయి అనమాట. సో ఆ సీన్స్ కూడా బాగుంటాయి. మనకి ఎస్జే సూర్య గారు మనకి ఏంటంటే ఒక సీఎం కొడుకుగా దీంట్లో నటిస్తారు. అలానే కాకుండా మనకి ఇంకొక పాత్ర గురించి చెప్పాలంటే, మనకి శ్రీకాంత్ గారు తనకున్న నిడివిలో ఒక ప్రముఖ పాత్ర పోషించారని చెప్పాలి. తనకున్న టైమింగ్లో మంచి యాక్టింగే చేశారు.
కీరా అద్వానీ గారు మనకి అంటే ఆమె కోసమే మనకి రామ్ చరణ్ గారు ఐపీఎస్ నుండి ఐఏఎస్కి వస్తారనమాట. సో ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది పూర్తిగా మూవీలో చూస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇంకో విషయం, మెయిన్ విషయం చెప్పాలంటే మనకి కొన్ని యాక్టింగ్ చెప్పాలంటే మనకి సునీల్ గారి కామెడీ టైమింగ్ బాగుంది. అలానే కాకుండా మనకి శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ గారు పనితనం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మనకి రోబో కానీ, మనకి రోబో 2 కానీ, మనకి ఏంటంటే అంటే ఈ మధ్య ఏంటంటే మనకి రోబో తర్వాత ఒక మంచి హిట్ మూవీ అయితే శంకర్ గారు చూడలేదు. సో గేమ్ చేంజర్ మూవీతో సో ఆ దాహం తీరిందనే చెప్పాలి. మనకి రోబో 2 కానీ మనకి ఏంటంటే సో 3 Idiots కొంచెం పర్వాలేదు అనిపించింది. సో మధ్యలో ఈ మధ్య మూవీస్ భారతీయ 2 కానీ అవన్నీ కొంచెం ఫెయిల్యూర్స్ అవి చూసాయి. సో కానీ మనకి శంకర్ గారి ట్రేడ్ మార్క్ అనేది ఎక్కడికి పోలేదనే చెప్పాలి. సో శంకర్ గారు సామాజిక బాధ్యతతో ఒక మంచి మెసేజ్తో సినిమాలు తీస్తారనమాట. సో ఆయన సినిమాలు ఎలా ఉంటాయంటే అంటే ఇప్పుడు మనకి అంటే తెలుగు ఆడియన్స్ మనకి ఇప్పుడు పాన్ ఇండియాలో అని చెప్పుకున్నారు, కానీ మనకి శంకర్ గారి సినిమాలు ఎప్పుడో పాన్ ఇండియాని దాటిపోయినాయి అనమాట. పాన్ ఇండియాని పరిచయం చేసిందే శంకర్ గారు. అంత మంచి డైరెక్టర్లో మనకి గేమ్ చేంజర్ అనేది అద్భుత విజయం సాధించాలి. ప్లస్ మరియు అంటే నా రివ్యూ నేను చేస్తున్నాను అంటే రివ్యూస్ మీద మెయిన్ బేస్ అవ్వద్దని నా ఫీలింగ్ అనమాట. సో సినిమా నచ్చితే సినిమా ఖచ్చితంగా వెళ్ళండి, సినిమా చూడండి. మనకి రివ్యూలు అలా చెప్పారు. ఇప్పుడు అంటే ఈ మధ్య ఎలా అవుతుందంటే రివ్యూలు కూడా మనకి అంటే మనకి ఇప్పుడు మనకి ఇందులో కూడా పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అనమాట. ఇది యాక్చువల్గానే పొలిటికల్ మూవీ. సో మనకి ఏదంటే మనకి పవన్ కళ్యాణ్ గారి నేపథ్యంతో ఈ సినిమా తీశారనేది కొంతమంది అనుకుంటున్నారు అనమాట. సో అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి మూవీ రివ్యూలు అవి ఇవి సో కొంతవరకే నమ్మండి. మీకు మూవీ నచ్చిందా వెళ్ళండి. సో మూవీ 100% సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అంటే ఈ మూవీలో కొంతమంది అంటే మనకి యాంటీ చిరంజీవి కానీ ఈ మధ్య మనకి అల్లు అర్జున్ గారిది మరి మెగా ఫ్యామిలీ గొడవలో కూడా ప్రతి ఒక్కరు చూసుంటారు. సో ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనకి అల్లు అర్జున్కి సపోర్ట్ చేయడము, గేమ్ చేంజర్ని ఎలా అయినా సరే దించేసి మనకి అల్లు అర్జున్దే పై చేయి చూపించాలని ఎంతోమంది ట్రై చేస్తున్నారు. ఆ నేపథ్యంగానే మనకి కొంతమంది డైరెక్టర్లు అంటే ఎప్పుడో 1-2 సినిమాలు తీసి డైరెక్టర్గా చెప్పుకునే కొంతమంది డైరెక్టర్లు కానీ ప్లస్ మనకి ఏంటంటే మనకి ఇంకొంతమంది ఉన్నారనమాట. అసలు సినిమాకి సంబంధం లేని వ్యక్తులు, అసలు సినిమా గురించి మినిమం నాలెడ్జ్ లేని వ్యక్తులు కూడా మనకి మూవీ రివ్యూస్ చేసేసి నెగిటివ్ స్ప్రెడ్ అనేది చేస్తున్నారు. సో దీంట్లో మనకేంటంటే మనకు వాళ్ళు పేమెంట్స్ తీసుకొని చేస్తున్నారా, లేకపోతే పార్టీకి అనుకూలంగా చేస్తున్నారా, వేరే వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారా అనేది మనకి సెకండరీ. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరూ మూవీ చూసి ఆనందపడాలని నేను కోరుకుంటున్నాను. సో మన క్యారెక్టర్ ముఖ్యంగా పడడానికి అంత కారణం ఎవరంటే అంజలి గారు విడివి ఒక 20 minutes అయినప్పటికీ కానీ ఆమె యాక్టింగ్ అనేది మట్టికి ఒక చిరస్థాయి మిగిలిపోతుంది అనమాట. సో మనకి వకీల్ సాబ్లో కానీ మనకి స్టార్టింగ్లో జర్నీలో కానీ ఎంత యాక్టింగ్ లెవెల్స్ అయితే చూపించారో మనకి దీంట్లో మనకి అంజలి గారు బేసికల్గా మంచి యాక్టర్, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఆమె యాక్టింగ్ లెవెల్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అనేది నాకున్న ఫీలింగ్ అనమాట. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చే మూవీస్ అనేది ఆల్రెడీ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, విజయవంతంగా థియేటర్స్లో సాగుతుంది. అలాగే మనకేంటంటే డాకు మహారాజ్ కానీ 12వ తేదీ వస్తుంది. అలాగే సంక్రాంతికి వస్తున్నామని మనకి 14వ తేదీ దిల్రాజ్ గారి ప్రొడక్షన్లోనే విక్టరీ వెంకటేష్ గారు వస్తున్నారు. సో ఈ 3 మూవీసు సంక్రాంతికి మంచిగా హిట్ అయ్యి ప్లస్ మనకి అలాగే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సంక్రాంతి ప్రజలు, అలాగే కాకుండా సంక్రాంతికి వస్తూ దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అభిమానులకు ప్లస్ మరియు ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలానే కాకుండా జాగ్రత్తగా మీ ప్రాంతాలకు వచ్చి సో ఈ 3 సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు చూసి అలానే కాకుండా సంక్రాంతి మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఆనందాలతో ప్లస్ మరి కుటుంబ సభ్యులతో గడిపి సో ఒక మెమరీస్ అనేవి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు మంచి మెమరీస్ అనేవి తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ మధ్య కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి అనమాట. సో అంటే నేను ఊర్లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్ నుంచి రాగానే కొంచెం వీడియోస్ అనేవి స్పీడప్ చేస్తాను. సో మా బాబాయ్ గారి కర్మంత్రం కూడా అయిపోయింది. నేను హైదరాబాద్ వచ్చి కొంచెం వీడియోస్ ఫాస్ట్ చేస్తాను. సో మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై కిసాన్, జై జవాన్. థ్యాంక్ యూ సో మచ్. మా పొలాలు చూస్తారు కదా, సో పర్వాల్లో తొక్కుతున్నాయి అనమాట. సో మనకి కోతకు కూడా రెడీ అవుతున్నాయి.
థ్యాంక్ యూ సో మచ్.